జగన్నాథుడు పనసకాయని ఎందుకు దొంగలించాడో మీకు తెలుసా? మన జగన్నాథుడు భక్తుల కోరికలని తీరుస్తూ అలసిపోయి ఒక చోట కూర్చొని ఉంటాడు. జగన్నాథుడికి దొంగతనం చెయ్యాలి అని మాధవదాసుని పిలిచి, నాకు దొంగతనం చెయ్యాలి అని ఉంది, నువ్వు నాతో తోడుగా రావా మాధవ అని అడుగుతాడు. మాధవదాసు జగన్నాథుడి ముఖం చూసి కరిగిపోయి, సరే స్వామి అని అంటాడు. రాత్రి 11 అవుతుంది. మాధవదాసు దక్షిణ ద్వారం దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు. మెల్లగా ద్వారం తెరుచుకుంది. మొత్తం ఒంటి మీద ఒక తెల్లటి బట్టని కప్పుకొని కేవలం ఆయన ముఖం మాత్రమే కనపడేలా వస్తాడు. ఆయన ఆ వస్త్రంలో ముద్దుగా ఎంతో అందంగా ఉంటాడు. మాధవ వర్మ నమస్కరించి, వచ్చారా స్వామి, పదండి త్వరగా వెళదాం అని జగన్నాథుడిని తన భుజాల మీద కూర్చోబెట్టుకుని దొంగతనం చేయడానికి బయలుదేరతాడు. అలా వీళ్ళు ఇద్దరు రాత్రి 11 గంటలకి పూరికి రాజు అయిన గజపతి గారి పనస తోటలోకి వెళతారు. చూడు చూడు మాధవ, ఆ చెట్టుకి ఉన్న పనసకాయ ఎంత పెద్దదో, పద పద వెంటనే అక్కడికి పద అని అక్కడికి వెళతాడు. జగన్నాథుడు మాధవ భుజం నుండి కిందికి దిగి, నీవు మెల్లగా ఆ చెట్టుపైకి వెళ్లి కాయను కొయ్యాలి అని చెబుతాడు. మాధవదాసు గసపడుతూ